క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేడైన యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. తద్వారా నా దేవాది దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజును కూడా కొన్ని వాక్యాలను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ కొరకే దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబోతున్న వాక్యాన్ని మనం చూడబోతున్నాం. కీర్తనలు 128వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు వాక్యాన్ని నేను చదవబోతున్నాను. దయచేసి మీరందరూ నాతో కూడా చదివి ఏకీభవించండి. వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మ్రొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులు నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు విశేషముగా 128వ కీర్తనలో నుంచి కొన్ని వాక్యాల్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిస్తేనే ఒక కుటుంబం. ఓ కుటుంబంలో కావలసిన ఓ ఆశీర్వాదం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన ఓ ఆశీర్వాదాన్ని దేవుడు ఈ రోజు ప్రతి కుటుంబానికి అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయ్యా, మీరు అడగవచ్చు, మా కుటుంబానికి ప్రాముఖ్యంగా కావలసిన ఆశీర్వాదం ఏంటి? బైబిల్లో ఇప్పుడు చదవబడిన వాక్యము ద్వారా మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు అని అనుకుంటున్నారా? భయపడకండి. ఇప్పుడు మీతో కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. బాగా గమనించండి. వాక్యంలో మీరు గమనించినట్లయితే 2వ వాక్యంలో చెప్పబడుతుంది, నీవు నీ కష్టార్జితాలను అనుభవించదు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక కుటుంబానికి ప్రాముఖ్యంగా కావలసింది ఏంటి? వారు కష్టపడే కష్టార్జితం వారు అనుభవించాలన్నది ప్రతి వారి యొక్క కోరిక. ఆమేన్. హల్లెలూయా. మన కష్టార్జితం మనం సంపాదించే మన కష్టార్జితం మనం అనుభవించాలని మనం చూస్తూ ఉంటాం. నెంబర్ 1 ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ ఆశీర్వాదంగా చూస్తున్నాం, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందని చెప్పి వాక్యంలో తేటగా చూస్తున్నాం. ఇదే వాక్యాన్ని మరలా 2 రకాలుగా మనం ఆలోచన చేసి చూడండి. భార్య అయినా భర్త అయినా ఫలించు ద్రాక్షావళి వలె, రుచికరమైన ద్రాక్షావళి వలె వారు ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయినట్లు వాక్యంలో దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. 3వ ఆశీర్వాదాన్ని మీరు గమనించి చూసినట్లయితే, మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వారు పచ్చగా, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ఉండాలట? వాక్యం తేటగా చెప్పబడుతుంది. భార్య భర్త ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలని వాక్యంలో దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఆశీర్వాదకరంగా వాళ్ళు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, భార్య భర్త పిల్లలు అంతా సమాధానము కలిగి దేవుని ఆశీర్వాదం పొంది వారి కష్టార్జితాన్ని వారే అనుభవిస్తూ వారి యొక్క కష్టార్జితముతో దేవునికి మహిమార్థకరంగా ఒక కుటుంబం పరలోకం వలె ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం ప్రత్యేకించి మీ కుటుంబానికై, మీకై దేవుడు మీతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఒకటి బాగా గమనించండి నా ప్రియ సహోదరుడా, ఇక్కడ వ్రాయబడిన ఈ ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటిగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఒకటి మనం గమనిస్తున్నాం, 2వ వాక్యంలో మనం చూస్తున్నాం, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా, సాధారణముగా కాదండి, నిశ్చయముగా మన కష్టార్జితాన్ని మనమే అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకొక ప్రశ్న వేయాలనుకుంటున్నా. ఏంటో తెలుసా? ఈరోజు మన కష్టార్జితాన్ని మనం తింటున్నామా? మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నామా అన్న ప్రశ్నను మనకు మనమే ఆలోచన చేసి చూడండి.
ఎంతమంది జీవితాల్లో ఈ రోజు వ్యాధుల ద్వారా, అప్పుల సమస్యల ద్వారా వారికి వచ్చే డబ్బంతా వైద్యాలకి, డాక్టర్లకు పెడుతూ ఉన్నారు. వారికి వచ్చే డబ్బంతా చాలా మంది జీవితాల్లో అప్పులకు, వడ్డీలకు ఇస్తూ ఉన్నారు. ఎంతో మంది ఈ రోజు తమకు సంపాదించే కష్టం వారి జీవితంలో వారికి దక్కడం లేదు. వారి కష్టార్జితం వారికి చేతికి దక్కడం లేదు. చాలా మంది కుటుంబాలు మీరు గమనించి చూడండి, వారు సంపాదించుకుని వస్తారు, ఆ సంపాదన వారు అనుభవించడం లేదు. ఎవరో మద్యపాన షాప్ వాళ్ళు, వైన్ షాప్ వాళ్ళు తింటూ ఉన్నారు. సంపాదించేది ఒకరు, కానీ ఆ డబ్బంతా మద్యపానానికి వృధా చేసి ఈ రోజు డబ్బంతా వృధా చేసుకుంటున్నారు. వారి కష్టార్జితం వృధా అయిపోతూ ఉంది. మద్యపానానికి, కళ్ళు దుకాణాలకు వెళ్లిపోతూ ఉంది. కొంతమంది జీవితాల్లో మీరు గమనించి చూసారంటే పేకాట్లకు అలవాటైపోయి వారు సంపాదించే జీతం అంతా ఆ పేకాటికే సరిపోతుంది. కొంతమందిని మీరు గమనించి చూసారంటే వేశ్యలకు, వ్యభిచారులకు తమ డబ్బంతా ఇచ్చేసి తమ కష్టార్జితం అంతా పాడు చేసుకుని ఈ రోజు చాలా కుటుంబాలు నడి రోడ్లో ఉన్నాయంటే కారణం ఏంటండి? పాపానికి బానిసలై, పాప యొక్క వేశ్యతనానికి, పాపం యొక్క బానిసత్వానికి బానిసలై ఈ రోజు చాలా కుటుంబాలు తమ కష్టార్జితాలంతా పాపాలకి వృధా చేసుకుంటున్నారు. వారి కష్టార్జితం వారికి దక్కడం లేదు. చాలా మంది కుటుంబాలు ఈ రోజు కన్నీరు విడుస్తున్నాయి. అయ్యా, మేము ఎంతో కష్టపడుతున్నాము, భార్య భర్త కుటుంబంగా కష్టపడుతున్నాము, వేల కొలిది సంపాదన వచ్చినా కూడా మా కష్టార్జితం మేము అనుభవించలేకపోతున్నామే, వృధాగా ఖర్చు అయిపోతుంది. మరలా ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా అని చెప్పి వేచి ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ వేల కొలిది సంపాదిస్తూ కూడా ఈ రోజు ప్రజల్లో వేదనకరమైన కార్యం ఏంటో తెలుసా? వారు సంపాదించే సంపాదన వారు తినడం లేదు, వారు అనుభవించడం లేదు. ఎవరో వారికి, వేశ్యలకు, వ్యభిచారులకు, పేకాటుకు, మద్యపానానికి, పాపపు అలవాటులకు ఏదో ఒక విధంగా తమ డబ్బును వారే వృధా చేసుకుంటున్నారు. ఈ విధంగా వారి కష్టార్జితం అంతా వృధా అవుతున్నది మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క ఆశ ఏంటో తెలుసా? ప్రభు ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడో తెలుసా? వాక్యం తేటగా చెప్పబడుతుంది. నిశ్చయముగా యేసు ప్రభు ఈ రోజు ప్రత్యేకించి మీ కుటుంబంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబం ఏ విధంగా ఉండాలి తెలుసా? నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ కష్టార్జితం నీవు అనుభవిస్తున్నావా, లేదంటే ఎవరో ఒకరు అనుభవిస్తున్నారా? కొంచెం ఆలోచన చేసి చూడండి. ఎంతో కష్టపడుతూ ఉన్నారు, పగలంతా చెమట వచ్చి కష్టపడుతూ ఉన్నారు. అయ్యా, ఓటీ చేస్తున్నాను, ఎక్స్ట్రా టైమింగ్, ఇంకా కష్టపడి నేను ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాను, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను, కష్టపడిన సంపాదించే సంపాదన 1 రూపాయి కూడా మిగలడం లేదయ్యా, నేను ఎంత సంపాదించినా అంత వృధాగా అయిపోతూ ఉంది అని చెప్పి చాలా వేదన పడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా నిశ్చయముగా వారి కష్టార్జితం వారే అనుభవించాలని నా దేవుని వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన ఒక సంభవాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్న ఓ వ్యక్తి, అతనికి సుమారు 25,000 రూపాయల పైబడి జీతం వస్తూ ఉంది. అతని యొక్క భార్యకు, ఆమె కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమెకు 6,000 నుంచి 10,000 లోపు సుమారు ఉద్యోగంలో సంపాదిస్తూ ఉంది. ఎంత సంపాదించినా ఆ కుటుంబంలో ఈ రోజు వారు పడుతున్న కష్టం ఏంటో తెలుసా? వారు ఎంత సమస్యలతో ఉన్నారో తెలుసా? ఇప్పటికీ వారి యొక్క పరిస్థితి సుమారు 6 లక్షల రూపాయల వరకు అప్పుల సమస్యల్లో చిక్కుకుని ఉన్నారు. అప్పుల వేదనతో చిక్కుకుని ఉన్నారు. ఎప్పుడు అప్పుల వాడు వస్తాడో తెలియదే, ఎప్పుడు అవమానపరుస్తాడో, ఎప్పుడు వేదన పరుస్తాడో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు వేదనకరంగా ఆ కుటుంబం ఉన్నది నా కళ్ళారే నేను చూసి ఉన్నాను. ఆ సహోదరి ఎంతగానో ఏడుస్తూ ఉంది. బ్రదర్, నా కుటుంబం ఎందుకు ఇంతటి స్థితిలో ఉంది? మా కుటుంబం కోసం ప్రార్థించండి అని చెప్పి కన్నీరు విడుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు తన భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నిజమే, అతడు 25,000 రూపాయలు పైబడి సంపాదిస్తున్నాడు, నిజమే, కానీ అతనికి ఒక భయంకరమైన పాపపు అలవాటు ఉంది. ఏంటో తెలుసా? పేకాడడం. తద్వారా నెలకు వచ్చే జీతాన్ని తీసుకోవడం, దాన్ని తీసుకువెళ్లిపోయి క్లబ్కు వెళ్లడం, ఆ యొక్క డబ్బంతా పోగొట్టుకుని తిరిగి దిగంబరిగా రావడం. ఇదే పరిస్థితిలో కొనసాగుతూ ఉంది అతని జీవితం అంతా. ఇప్పటికీ అతడు 6 లక్షల రూపాయలు అప్పుల సమస్యతో చిక్కుకుని తమ బిడ్డలకు వివాహం కూడా చేయలేని పరిస్థితుల్లో వేదనకరంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పైకి చూస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కానీ అంతరంగంలో వారి జీవితంలో పాపం బానిసగా చేసేసింది.
ఉంది. తద్వారా అతని కుటుంబం ఈ రోజు నడి రోడ్లోకి వచ్చేసింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత వేదనకరమైన జీవితం, ఎంత వేదనకరమైన కుటుంబం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ ప్రక్క వేల కొలది సంపాదించిన ఆ కష్టార్జితం వారు అనుభవించలేకపోతున్నారు. దానికి కారణం పాపానికి బానిసలై, పాప ఆశలకు బానిసలై ఈ రోజు డబ్బంతా వృధా చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ విధంగా ఉండాలి అన్నది నా దేవుని వాక్యం చెబుతుంది. తేటగా రాయబడి ఉంది. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ 100 రూపాయలు సంపాదించిన ఆ 100 రూపాయల యొక్క కష్టం యొక్క ఫలితం నీవే దాన్ని అనుభవించాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎవరో వైద్యులకో, ఎవరో అప్పుల వాళ్ళకో, ఎవరో ఇష్టం లేని పనికిరాని ఆ యొక్క మద్యపానానికి, పేకాటలకు, వేశ్యలకు, అటువంటి వారికి డబ్బులు పోవడానికి దేవుడు ఇష్టం కాదండి. నీ కష్టార్జితం నీవు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా మీతో ప్రత్యేకించి దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఈ 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం మీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు నా దేవుడు మొట్టమొదటిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఏ కార్యంలో దేవుడు ఆశీర్వదించాలని తెలుసా? మీ కష్టార్జితాన్ని మీరే అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన అందరూ ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం. చేయబోయే అద్భుతం నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అద్భుతంగా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. మీ కుటుంబానికి దిగి రాబోతూ ఉన్నాడు. ఏ విధంగా డబ్బు వృధా అయిపోతుందో ఆ డబ్బునంతా యేసు క్రీస్తు ఈ రోజు ఆశీర్వదించి ఆ పాపపు బానిసత్వంలో నుంచి మీ కుటుంబాన్ని విడుదల చేసి ఒక అద్భుత కార్యాన్ని నీ కుటుంబంలో నా యేసు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, రెండవ ఆశీర్వాదంగా మనం చూస్తున్నప్పుడు వాక్యంలో తేడాగా చెప్పబడుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దాన పరుచున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యములో మనం చూస్తున్నాం, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఫలించు ద్రాక్షావళి, ఫలించు ద్రాక్షావళి. ద్రాక్ష పండ్లు అంటే మీ అందరికీ తెలుసు. ద్రాక్ష పండు అంటే అన్ని ద్రాక్ష పండ్లేనా? మనం చూసినట్లయితే ద్రాక్ష పండ్లు చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని ద్రాక్ష పండ్లు మీరు తిని చూస్తారంటే తీయగా ఉంటాయి. కొన్ని ద్రాక్ష పండ్లు మీరు చూస్తారంటే పుల్లగా ఉంటాయి. కొన్ని ద్రాక్షారసాలు కొన్ని మీరు చూస్తారంటే సవ్వగా ఉంటాయి. అంటే ఒక్కొక్క ద్రాక్ష పండు ఒక్కొక్క రుచిని ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో తేటగా చెప్పబడుతుంది, ఫలించు ద్రాక్షావళి వలె. అంటే భార్య భర్త అను ఈ యొక్క చిన్న కుటుంబం ఏ విధంగా ఉండాలి? రుచికరంగా ఉండాలి. భార్య అయినా భర్త అయినా ఒకరికి ఒకరు రుచికరమైన, తీయటి, మంచి రుచికరమైన ద్రాక్ష పండు వల్లే ఆ కుటుంబం ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు కుటుంబంలో ఫలించు ద్రాక్షావళి వల్లే భార్య భర్తలు ఉన్నారా అని అంటే లేరండి. ఎక్కడ చూసాడు చూడండి, ఏ కుటుంబాన్ని చూడండి, ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య ఈ రోజు ఏదో ఒక విభేదాలు, ఏదో ఒక కారణం లేని సమస్యలు, ఏదో విధమైన కార్యాల చేత ఇద్దరిలో మనస్పార్థములు వస్తున్నాయి. ఒకరికి ఒకరు అర్థం చేసుకోలేని విధానం, ఎన్నో రకాలుగా ఒకరికొకరు కోపమైన మాటలు, ఒకరికి ఒకరికి వేదనకరమైన మాటలు ఎన్నో ఈరోజు కుటుంబంలో వస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలకు విభేదాలతో డైవర్స్ వరకు వస్తుంది. దానికి కారణం ఏంటి? వారిలో ఫలించు ద్రాక్షావళి వలె ఉండే ఆ లక్షణం అనేది వారిలో లేదు అనేది మనకు తెలిసిపోతుంది. వాక్యం తేటగా చెప్పబడుతుంది, ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలన్నదే దేవుని యొక్క ఆశగా ఉంది. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ కుటుంబం ఏ విధంగా ఉన్నది అన్న ప్రశ్నను నీకు నా దేవుడు వేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య నీ భర్త ఫలించు ద్రాక్షావళి వలె ఉన్నారా? రుచికరంగానే ఉన్నారా? లేదంటే సవ్వగానో పుల్లగానో ఉన్నారా? ఆలోచన చేసి చూడండి. నేను చెబుతూ ఉంటే ఏదో నవ్వుకుంటున్నారేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి కుటుంబం ఒక పరలోకం వలె ఉండాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. భార్య భర్త ఇద్దరు ఒకరికి ఒకరు తగ్గించుకొని ఒకరిని ఒకరు ప్రేమించి ఆ కుటుంబం ఒక పరలోకం వలె ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు లేక ఇద్దరి మధ్య విభేదాలు, ఇద్దరి మధ్య సమస్యలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నారు. తద్వారా ఏమవుతుంది? సంఘంలో వారి యొక్క సమస్యల వల్ల సంఘంలోనూ అనేక సమస్యలు వస్తున్నాయి. మీకు తెలుసో తెలియదో, ఒక కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది, ఆ
ఊరు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది, ఒక దేశం బాగుంటే ఒక ప్రపంచమే బాగుంటుంది. ఆ ప్రపంచం బాగుండాలంటే నీ కుటుంబం బాగుండాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక భార్య భర్త మధ్య ఉన్న ఈ ప్రేమానురాగాలను చెడిపి ఈ రోజు అనేక సమస్యలకు కారణాలుగా రప్పిస్తూ ఉంది సైతానుడు. మీకు అందరికీ తెలుసు, ఆదాము హవ్వ ఇద్దరు భార్య భర్తలే, ఇద్దరు దేవుడు ఏకీభవించాడు నిజమే. కానీ వారి ఇద్దరికి వచ్చిన సమస్య వల్ల ఈ రోజు ప్రపంచంలోనే సమాధానం లేకుండా పోయింది. మీ అందరికీ తెలుసు కదా. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న కుటుంబమే ఒక ప్రపంచం అన్నది మర్చిపోకండి. ఒక చిన్న కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటే ప్రపంచమే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటే నిన్ను చూసి అనేకులు యేసు ప్రభువును మహిమపరుస్తారు. యేసయ్యను అంగీకరించిన ఈ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. వారిలో చూడండి ప్రేమానురాగాలు ఎంతగా ఉన్నాయి. భార్యాభర్త అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి మిగతా వారు మనల్ని చూసి నేర్చుకునేలా మనం జీవించాలి. హల్లెలూయా. ఏంటియా ఈ కుటుంబం, ఇదంతా ఒక క్రైస్తవ కుటుంబమా, ఎప్పుడు చూసినా గొడవలు అని చెప్పే విధంగా మనం ఉండకూడదండి. మన కుటుంబం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఫలించు రుచికరమైన ద్రాక్షావళి వలె నీ కుటుంబం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించి వారి జీవితం రుచికరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాక్యం ఇక్కడ తేటగా చెప్పబడుతూ ఉంది. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. వాక్యం తేటగా చెప్పబడుతుంది. మనం ఇప్పుడు చూసాము, భార్య భర్త రుచికరంగా ఆనందకరంగా ప్రేమానురాగాలతో ఉన్నంత మాత్రాన కుటుంబం ఆనందకరంగా ఉంటుంది నిజమే. కానీ వారికి కలిగిన పిల్లలు కూడా ఆశీర్వాదంగా ఉండాలి, లేదంటే కుటుంబంలో సమాధానం ఉండదు కదా. నిజమే కదా. అందుకే దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. భార్యాభర్త ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలి. అంతేకాదు వారి పిల్లలు ఏ విధంగా ఉండాలట? పచ్చని ఒలీవ మొక్కల వలె ఆశీర్వదింపబడి ఉండాలన్నదే నా దేవుని యొక్క ఆశ. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు పిల్లల యొక్క జీవితాల్లో మీరు గమనించి చూడండి. ఈ రోజు అనేక కుటుంబాలు అంటున్నారు, నాకు పుట్టిన పిల్లలు ఎందుకు ఈ విధంగా మార్చబడ్డారు అని అంటూ చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటి? అయ్యా, పిల్లల యొక్క జీవితాల్లో భవిష్యత్తులో ఈ రోజు పాపాలకి బానిసై లోక ఆశలకు బానిసై ఇష్టానుసారంగా తిరుగుతూ వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు ఒలీవ మొక్కల వలె పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండవలసిన వారి జీవితాలు వృధాగా మారిపోతున్నాయి. భవిష్యత్తు లేకుండా పోతుంది. యవ్వన కాలంలో తమ నడతను మార్చుకుని తమ జీవితాన్ని పాడు చేసుకుని ఈ రోజు యవ్వనస్తులంతా వృధాగా నాశనం అయిపోతున్నారు. కానీ నా యేసయ్య ఆశపడే ఓ కుటుంబం ఏ విధంగా ఉండాలి? నా యేసయ్య ఆశపడే పిల్లలు ఏ విధంగా ఉండాలి? వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఒలీవ మొక్కల వల్లే పిల్లలు ఉంటారని చెప్పి వాగ్దానపరిచాడు. ఒలీవ మొక్కలు అని ప్రత్యేకించి దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? మామిడి చెట్లను, చింత చెట్లను, ముళ్ళ చెట్లను దేవుడు చెప్పుండొచ్చు కదా. ఎందుకు పచ్చని ఒలీవ మొక్కలను వలె ఉంటారని చెప్పి వాగ్దానపరిచాడు? కారణం ఏంటి? అయ్యా, ఒలీవ మొక్కలో ఉన్న ఓ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఈ ఒలీవ మొక్క అనేది అనేక సంవత్సరాలు దాని యొక్క ఆయుష్ ఉంటుంది. దాని యొక్క జీవితం అనేది అన్ని చెట్ల లాగా కాదు. దాని యొక్క జీవితం ఆయుష్ కాలం అనేక సంవత్సరాలు అది జీవించే ఒక చెట్టుగా ఉంది. అంతేకాదు వర్షాకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన, ఏ కాలమైనా సరే దాని ఆకులు పచ్చగానే ఉంటుంది. అంతేకాదు దాని యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో తెలుసా? అది చక్కగా ఉంటుందండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మామిడి చెట్లాగా ఇటుపక్క ఒక కొమ్మ అటుపక్క ఒక కొమ్మ అంతా ఉండదు. దాని యొక్క జీవితం అంతా చక్కగా ఉంటుంది. అంటే ఏంటి అర్థం? దాని జీవితం యేసయ్యనే అనుకుని ఉంటుంది. అది పరలోకం వైపు చూస్తుంటుంది. దేవుని వైపు చూసే పిల్లలుగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వనస్తుల యొక్క జీవితం ఇటుపక్క అటుపక్క తిరిగే జీవితం కాదండి. అది చక్కగా ఉండాలి. అది చక్కగా ఉంటేనే వారి జీవితం బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇటుపక్క ఒక కొమ్మ అటుపక్క ఒక కొమ్మ, నాలుగు పక్కల కొమ్మలు తాగుతూ ఉంటే అది చెట్టు కాదు. అది పచ్చని ఒలీవ చెట్టు కాదండి. అది ముళ్ళ చెట్టుగానే అర్థం చేసుకుంటుంది. ఈ పచ్చని ఒలీవ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ చెట్టులో ఉన్న ప్రాముఖ్యతే చక్కగా ఉంటుంది. దాని జీవితం చక్కగా ఉంటుంది. దాని జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం, ఏ కాలమైనా సరే దానిలో ఉండే ఆకులంతా పచ్చగా ఉంటుంది. అందుకే ప్రత్యేకించి నా దేవుడు నీ పిల్లలను గురించి వాగ్దానపరుస్తూ ఉన్నాడు. నీ పిల్లలు ఏ విధంగా ఉంటారట? పచ్చని ఒలీవ మొక్కల వలె. అది పచ్చని ఒలీవ మొక్కల వలె అది ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఉండాలన్నది నా దేవుని యొక్క ఆశ. హల్లెలూయ, హల్లెలూయ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఒక నిమిషం ఆలోచన చేసి చూడండి. భార్య భర్త ఇద్దరు రుచికరమైన ద్రాక్షావళి వలె ఉంటూ, ఆనందకరమైన ద్రాక్షావళి ఉంటూ సంతోషంగా ఉన్నట్లయితే, వారికి కలిగిన పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె వారి జీవితాలు చక్కగా ఆశీర్వదింపబడి ఉన్నట్లయితే వారి కుటుంబం ఏ విధంగా ఉంటుంది? మీరే ఆలోచన చేసి చూడండి. రుచికరమైన భార్యాభర్త, పచ్చని పిల్లలు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరలోక రాజ్యం పరలోకంలో ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. లేదండి, నా దేవుని వాక్యం చెప్తుంది ఈ భూమిలో కూడా ఒక పరలోక రాజ్యం ఉందంట. అది ఎక్కడో తెలుసా? నీ కుటుంబంలో. హల్లెలూయా. నీ కుటుంబమే ఒక పరలోక రాజ్యంగా ఉండాలనేది నా దేవుని యొక్క ఆశ. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక వేదన. అయ్యా, నా భార్య సరిలేదు, నా భర్త సరిలేదు, నా పిల్లలు సరిలేదు, అయ్యా నా కుటుంబంలో ఈరోజు నా కష్టార్జితం నేను అనుభవించలేకపోతున్నా, ఎంతో వేదన పడుతున్నాను, ఎన్నో అవస్థలు పడుతున్నాను, నా జీవితం ఎందుకు ఎంత పాడైపోయింది. ఈ 128వ కీర్తనలో కీర్తనకారుడు రాసిన ఆశీర్వాదం నాకు లేదే, నేను వేదన పడుతున్నానే, అయ్యో నేను చీకటిలో జీవిస్తున్నానే, నా కుటుంబంలో సమాధానం లేదే అని వేదనతో ఉన్నావా? భయపడకండి. ఈ కార్యక్రమం ద్వారా నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఒక పరలోకం వలె మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. అయ్యా, చాలా మంది ఈరోజు చాలా మంది కన్నీరు విడుస్తూ ఉన్నారు. నా కుటుంబం ఒక నరకం వలె ఉంది బ్రదర్, ఒక నరకం వలె ఉంది బ్రదర్ అంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతటి భయంకరమైన నరకపు జీవితాన్ని జీవిస్తున్నావో నాకు తెలియదు, కానీ నా యేసు యొక్క వాక్యం సత్యమైనది, నా యేసు యొక్క వాక్యం జీవం కలిగినది. ఈరోజు ప్రత్యేకించి నీతో నా యేసు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని, ఆ నరక వేదన అనుభవిస్తున్న ఆ కుటుంబాన్ని ఒక చిన్న పరలోక రాజ్యంగా నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, భార్య భర్తలలో రుచికరమైన ద్రాక్షావళిగా నా యేసు మీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. అంతేకాదు, నీ పిల్లలను పచ్చని ఒలివ మొక్కల వలె నా యేసు మార్చబోతున్నాడు. ఇవంతా జరగాలంటే ఏం చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకే ఒక కార్యాన్ని మనం చేయవలసి ఉంది. ఆ కార్యాన్ని వచ్చే వారం ప్రోగ్రామ్ లో మనం చూడబోతున్నాం. వచ్చే వారం ప్రోగ్రామ్ లో ఈ యొక్క సందేశాన్ని కంటిన్యూషన్ మీకు చెప్పబోతున్నాను. ఈ ఆశీర్వాదాలు ఎవరికి దేవుడు ఇచ్చాడు అన్నది ఈ రోజు మనం వచ్చే వారం ప్రోగ్రామ్ లో మనం చూడబోతున్నాం. అయ్యా, నిజమేనయ్యా, 128వ కీర్తనలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, కానీ పరలోకం వల్లే ఉండవలసిన నా కుటుంబం నరకంగా ఉందే, వేదనకరంగా ఉందే, ఈ ఆశీర్వాదాలను నేను పొందలేకపోతున్నానే అని బాధ చెందుతున్న నీకోసమే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆశతో ప్రార్థనా పూర్వకంగా ఒక వారం రోజులు ప్రార్థన చేయండి, భయపడకుండా ప్రార్థన చేయండి. వచ్చే వారం ఇదే ప్రోగ్రాం ఇదే సమయానికి వస్తుంది. ఆ రోజు మీకు దీని యొక్క జవాబును కూడా మీతో మాట్లాడబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వారం నా యేసు ప్రత్యేకించి మీకు ఒక ఆశీర్వాదకరమైన దినమును మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఓ కుటుంబం ఏ విధంగా ఉండాలి అన్నది నా దేవుడు మీకు చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకే 128వ కీర్తనలో దేవుడు ఒక కుటుంబం ఈ విధంగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉండాలి? వాక్యం తేడగా చెప్పబడుతుంది. వాక్యంలో మనం చూస్తున్నాం, నీవు నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి. దేవుడు వాగ్దానపరిచాడు, నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడతావు, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావని చెప్పి దేవుడు వాగ్దానపరుచున్నాడు. ఆశీర్వాదం నీకు కలగబోతుంది. అంతేకాదండి, నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే ఫలించు ద్రాక్షావళి వలె ఉండబోతున్నారు, రుచికరమైన ద్రాక్షావళి వలె ఉండబోతున్నారు. అంతేకాదండి, ఇటు అటు తిరుగుతూ అయ్యో పోకిరి పిల్లలపై మార్చబడ్డారే, నా పిల్లలు ఇంతగా వేదన పడుతున్నారే, అంధకారంలో జీవిస్తున్నారని చెప్పి బాధపడకండి. నీ పిల్లల భవిష్యత్తులో కూడా చక్కగా ఒలివ మొక్కల వలె నా యేసు మార్చబోతున్నాడు. ఒక నిమిషం అందరూ ఏకీభవించి ఒక చిన్న ప్రార్థన మనం చేయబోతున్నాం. ఈ ప్రార్థన మనం ఏకీభవించండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఈ 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఇప్పుడు కలగబోతుంది. మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. అందరూ దయచేసి ఉన్న స్థలంలోనే అందరూ ప్రార్థన చేస్తామా? దయచేసి అందరూ కళ్ళు మూయండి. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబంలోను నా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి కలుగునుగాక యేసు నామంలో. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ కుటుంబమును ఇప్పుడు యేసు నామములో దర్శించండి. ఫలించు ద్రాక్షావళి వలె ఉండవలసిన కుటుంబం ఈ రోజు రుచి లేని
పండ్లు వలె, చేదైన పండ్లు వలె, పుల్లని పండ్లు వలె, అయ్యో సవ్వని పండ్లు వలె ఈరోజు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్యలు, పోరాటాలు, ప్రేమానురాగాలు లేక ఈరోజు కుటుంబం చిన్నాభిన్నమవుతుందయ్యా. అటువంటి కుటుంబాన్ని దర్శించండి. భార్య భర్తల మధ్య విభేదాలు, అయ్యో సమస్యల పైన సమస్యలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసు నామములో ప్రతి కుటుంబం పైన నా నజరేయుడైన యేసు నామములో మీ హస్తాన్ని తాకండి ప్రభు. ఇప్పుడు ఒక అద్భుతం జరుగునుగా యేసు నామములో. భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఇప్పుడు వారిలో వారి యొక్క హృదయంలో ప్రేరేపణ అనుగ్రహించి వారిలో నూతన క్రియను జరిపించండి. 128వ కీర్తనలో చెప్పబడిన వాగ్దానమును, ఆశీర్వాదమును ఆ కుటుంబానికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను యేసయ్య నామములో. అంతేకాదు ప్రభువా, వారి పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్పి ప్రభు వాగ్దాన పరిచావు. నిజమే ప్రభు. ఈ రోజు యవనస్తులు, చిన్నపిల్లలు తమ దారి తప్పి ఈ రోజు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. తద్వారా అనేక సమస్యలు ఎదుర్కొని కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉంది. యేసు నామములో అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఇప్పుడు దర్శించునుగాక. యవనస్తుల మధ్య ఇప్పుడే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి ఇప్పుడు కుమ్మరించబడునుగా యేసు నామములో. యవనస్తుల మధ్య దేవుడి మహిమ కుమ్మరించబడునుగా యేసు నామములో. యవనస్తులందరినీ యేసు నామములో పచ్చని ఒలివ మొక్కల వలె వారు ఎదుగడానికి దేవుడి యొక్క కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి కుటుంబంలో వారి కష్టార్జితం వారే అనుగ్రహించండి, వారే అనుభవించేటట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పి ప్రభు వాగ్దాన పరిచావే. ఈ వాగ్దానమును చెప్పు ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఓ పరలోక రాజ్యం ఆ కుటుంబంలో యేసు నామములో ఇప్పుడు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ భూలోకంలో కూడా పరలోకం ఉంది అన్నది ప్రజలందరూ చూచినట్లు, ఓ కుటుంబాన్ని చూసిన వెంటనే ఇది క్రైస్తవ కుటుంబం అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులను దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని యేసు నామములో ముట్టండి ప్రభువా. యవనస్తులను ప్రత్యేకించి ముట్టండి ప్రభువా. వ్యాధిగ్రస్తుల పైన దేవుని యొక్క హస్తం ఇప్పుడు ముట్టుతూ ఉంది. సహోదరి భయపడకు, యేసు నామములో ఇప్పుడే ఆ గడ్డలు ఇప్పుడే తొలగబడుతున్నాయి. యేసు నామములో శరీరమును విడిచి పోనాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి గడ్డ పైన దేవుని యొక్క హస్తం తాకబడుతుంది. ఇప్పుడు యేసు నామములో స్వస్థత కలుగుతుంది. యేసు నామములో ఎటువంటి తీరని వ్యాధులైనా యేసు నామములో ఇప్పుడు ఒక అద్భుతం జరుగునుగా యేసు నామములో. దేవుని నామమందు ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు స్వస్థత కలుగుతుంది యేసు నామములో. yes thank you holy spirit. 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి కలుగునుగా కానీ నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం మీకు సొంతమైనది, మీ కుటుంబానికి సొంతమైనది, మీకు సొంతమైనది, మీ పిల్లలకు సొంతమైనది, మీ సంతతికి సొంతమైనది. భయపడకండి. ఈ ఆశీర్వాదం పొందడం ఎలా అని ఆలోచించేస్తున్నారా? నేను చెప్పాను కదా, వచ్చే వారం ఇదే సమయంలో మరలా మీతో కూడా ఈ వాక్యాన్ని పంచుకోబోతున్నాను. దానికి జవాబును మీకు ఇవ్వబోతున్నాను. అందరూ దయచేసి ఆశతో ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారం ఇదే సమయం ఖచ్చితంగా మీరందరూ ఈ ప్రోగ్రాం చూడండి. మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.